వారు మార్చి నెల 15వ తారీఖుని చక్కగా దేవాన్ని దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి యోహాను సువార్త 10:11 చదవనము. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరిగాడు గనుక గొర్రెలను తోడేలు పట్టుకెళ్ళిపోతుంటే విడిచిపెట్టి పారిపోయాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తోడేలు ఆ గొర్రెలు పట్టుకుని చెదరగొట్టాడు. జీతగాడే గనుక గొర్రెల గురించి ఏం చేశాడంట? గొర్రెల కోసం అసలు ప్రేమ చూపక వాటిని విడిచిపెట్టాడంట. ఎప్పుడైతే తోడేలు వచ్చిందో ఏం చేశాడు? పారిపోయాడట. నిజమైన నమ్మకైన దేవుడు ఎవరో మన యేసుప్రభువారు. ఆయన ఏం చేశాడు? ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కాపాడుకున్నాడు. అది మీరు ఒకసారి గ్రహించుకోవాలి. తన ప్రాణాన్ని పెట్టాడు. అంతే మన ప్రాణాన్ని ఆయన అడగలేదు, మన పిల్లల ప్రాణాలు అడగలేదు, మన ప్రాణాలు అడగలేదు. ఆయన ప్రాణాన్ని ఇచ్చి మనం కాపాడుకున్నాడు. ఇది మన పిల్లలు ఏంటండి అంటే బలిదేవత ఏం చేసేది? తన పిల్లల్లో ఒక పిల్లల్ని ఎత్తేని కానీ బలిదేవత సమర్పణ అవి కాదంట. కానీ ఇక్కడ అలా చేయలేదు. ఆయన ప్రాణం ఇచ్చి గొర్రెలన్నింటినీ ఆయన కాసుకుంటూ ఏం చేస్తున్నాడు? తోడేలు దొరకగా కాపాడుతూ ఉన్నాడు. ఇంకా చదవాలి. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగైతే నా తండ్రి ఎరుగునో నేను కూడా తండ్రిని ఎరుగును. అలాగే మీరు కూడా ఏం చేయాలిగా? తన తండ్రి అంటారు. తన తండ్రి మాట కుమారుడు అన్నాడు, కుమారుడు మాట చావకుడు అన్నాడు, చావకుడు మాట సంగం అన్నాడు. ఎలా పెట్టాడు చూసారు? దేవుడి గొప్పతనం ఎంత కలుషం కలిగి ఉన్నామో తెలుసా మనం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెట్టుచున్నాను గనక ఈ దొడ్డులో కానీ వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోలుకును రావలను. అవి నా స్వరం అయ్యి కూడా వినును. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒక్కడును అవును. చాలు ఆగండి. ఇక్కడ పాయింట్ దొరికింది. మీకు ఏమన్నా అర్థమైందా? గొర్రెలు చాలా ఉన్నాయి ఈ భూమి మీద కదా. కొంతమంది మాత్రమే సన్నిధిలో ఆయన దగ్గర ఉపమానాలు వింటూ ఉన్నాం. కొన్ని గొర్రెలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వాటి కోసం కూడా నేను ప్రాణం పెట్టి వాటిని కూడా తోలుకుని వస్తాను. ఈ గొర్రెలన్నింటికి కాపరి ఎవరనుకుంటున్నారు? నేనే అని చెప్తున్నాడు యేసయ్య. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గొర్రెలకి కాపరి, మంచి కాపరి ఏంటంటే నిజంగా మంచి కాపరే కదా మన తండ్రి. నమ్మకమైన దేవుడు కదా. ఏది ఇస్తానంటే ఇవ్వకమంటారో చెప్పండి. చూడండి కీర్తనలు 34:10 కూడా ఒక చక్కని మాట చూడండి. సింహం పిల్లలు లేమి గలవై ఉన్నది గాని ఆకలి ఉన్నది గాని యెహోవా నమ్మిన వారిని ఏ కొదవ ఉండదంటండి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు మీరు భయభక్తులు కలిగి ఉండుట నీకు నేను నేర్పెదను. బ్రతుకు గోరువారు ఎవరైనా ఉన్నాడా? మేలు పొందుచు అనేక దినములు బ్రతుకు గోరువారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా? లేదు కదా. నమ్మకంగా ఉంటానన్నవాడు ఎవరని అడిగితే యేసుప్రభువారే. నేను మీతో ఉంటాను, నేను మంచి కాపరిని. మీరందరూ కలిసి సన్నిధిలో నన్ను ఆరాధించండి. నా మాటలు మీ హృదయంలో దాచుకోండి. నా చెయ్యి మీ కొలుసు కాదు. అడిలో సింహం పిల్లలైనా ఆకలి ఉంచుతాను కానీ మిమ్మల్ని మాత్రం నేను ఆకలిగా ఉంచను అని చెప్తున్న వాక్యాన్ని బట్టి 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి సాతాను కూడా ఆయన్ని ఎంతగానో హెచ్చరించి మత్తయి సువార్త 3:4 చూస్తే ఈ రాళ్ళు దైవ కుమారుడా నువ్వు రొట్టెలు చేసుకో అంటే రొట్టెలు చేసుకోని పని లేదు, నా తండ్రి నోటి నుంచి వచ్చే మాట అని చెప్పాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు తెలియపరుస్తానంటే 40 దినాలు ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నారు, ఎందుకు అని అడిగితే ఆయన ప్రాణం మనకి పెట్టారు. దేవుడి స్తోత్రం. నమ్మితే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయన ప్రాణాన్ని మనకి పెట్టారు. అందుకని తోడేలుకి దొరకడం మనల్ని కాచుకుంటున్నారు. తోడేలుకి దొరకకూడదంటే ఏం చేయాలి? దేవుడి సన్నిధికి వచ్చి నా పిల్లలారా నా మాటలో మీరు వినండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇన్‌స్టాగ్రామ్ లో చూస్తున్న తల్లి, చెల్లి, తమ్ముడు ఎవరైనా సరే దేవుడు ఉపమానాన్ని పాటించండి. దేవుడు మాటకి లోబడండి. దేవుడు ఒకటే చెప్తున్నాడు. ఆయన ఉపమానాలు ఏంటో తెలుసా?
పాపం చేయొద్దు, కోపం పడినా పాపం చేయొద్దు, దోషం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగిలించొద్దు. మీరు ఆకలిగా నేను ఉంచను, అలాంటి పనులు చేయొద్దు. అడుగులో సింహపిల్లని ఆకలి ఉంచుతాను, కానీ మిమ్మల్ని మాత్రం ఆకలి ఉంచను. యూట్యూబ్ లో చూసిన తల్లి చెల్లి మీకోసం దేవుడు మాట్లాడుతున్నాడు.